పైకి నవ్వేదాన్ని, చాలా సంతోషంగా బయటకొచ్చి నవ్వుతూ మాట్లాడేదాన్ని. ఎందుకంటే మేము ఇతరులకి చెప్పేవాళ్ళంగా ఉన్నాం కాబట్టి మేము బయట నవ్వుతూ ఉండాలి. ఏంటి వీళ్ళు ఏడుస్తున్నారు అన్న ఫీల్ ఎవరికి రాకూడదు. మమ్మల్ని చూసి బయట వాళ్ళు ధైర్యంగా ఉండాలి కదా అని బయట నవ్వుతా సంతోషంగా మాట్లాడేదాన్ని. నా గదిలోకి వెళ్ళినప్పుడు ఏడ్చేదాన్ని. దేవుడు నన్ను చాలా ప్రేమించాడండి. ఆయన ప్రేమను నేను వర్ణించలేను. అందుకే నేను రాసుకున్న ప్రతి పాటలో యేసయ్య ప్రేమ గురించే రాశాను. ఆయన నన్ను ఎంత ప్రేమించాడో. నేను ఎవరికైనా ఏమని చెప్తానంటే, ఒక మనిషి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే, ఒకళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, అంత విపరీతంగా నా మీద ప్రేమ చూపిస్తున్నారు అంటే దేవుడు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నాడు అని చెప్తాను. వాళ్ళల్లో వాళ్ళ ప్రేమను చూడను, దేవుడు ప్రేమనే చూస్తాను. అందుకే ప్రతి పాటలో ఎప్పుడూ నేను అలా కూర్చున్న యేసయ్య ప్రేమను తలంచుకున్నప్పుడు నా నోట్లో నుంచి ప్రేమతో కూడిన పాటలే వస్తాయి. అలాగే ప్రేమతో కూడిన పాటలే యేసయ్య కోసం రాసుకున్నాను. అలాంటి ఆ భయంకరమైన సిచ్యువేషన్లో నా నోటితో నేను దేవుణ్ణి ఎందుకు ఇలా చేశావు అని అడగాలనిపించలేదు.